సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనం. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మనము ఈ సంఖ్యాకాండము 13వ అధ్యాయం కనుక గమనించితే ఇక్కడ మోషేకు దేవుడు ఏదైతే వారికి ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశము చూచి వచ్చుటకు, అంటే సంచరించి చూచి వచ్చుటకు మోషేను వారి యొక్క 12 గోత్రాల నుంచి 12 మంది వ్యక్తులను నియమించమని మోషేతో దేవుడు చెప్తాడు. అదేవిధంగా 12 గోత్రాలకు సంబంధించినటువంటి ముఖ్యులను ఏర్పాటు చేసి మోషే విషయాలు, కొన్ని దేవుడు చెప్పినటువంటి విషయాలు చెప్పి పంపిస్తాడు. అయితే దేవుడు ఆల్రెడీ అది మంచి దేశమని ఆయన అనుకున్న తర్వాతే వాగ్దాన దేశంగా ఇస్తాడు కదా. మళ్ళా ఈ 12 మందిని మళ్ళా చూసిరామని ఎందుకు పంపిస్తాడు? అసలు కారణం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశమే అని దేవుడే ముందే ప్రకటిస్తాడు కదా. మరలా వీళ్ళని చూసిరామని పంపటం ఏంది అనే డౌటు చాలామందికి వచ్చే ఉంటుంది. అందులో మొదట నాకు కూడా వచ్చింది. తర్వాత నేను క్లారిఫై చేసుకొని మీకు చెప్తున్నా. అసలు మొదట పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏంటో మనకు తెలియాలి. అసలు నేను ముఖ్యంగా ఫస్ట్ ఏమనుకునేవాడిని అంటే, ఈ పాలు తేనెలు ప్రవహించేది అంటే నిజంగా పాలు తేనెలు ప్రవహిస్తాయా ఆ కనాను దేశంలో అనేది నాకు చాలా డౌట్ వచ్చేది. దాన్ని మీకు తెలియపరచాలని నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. మొదటగా పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే, ఆ దేశంలో పాలు అంటే ఆరోగ్యము, సౌకర్యము, పశువులతో జీవించగల సౌకర్యము, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూభాగాన్నే ఆయన పాలు అన్నారు. అదేవిధంగా తేనెను ఏ విధంగా తీసుకుంటే, అక్కడ రుచికరమైన ఆహారం, మధురమైన ఆహారం సమృద్ధిగా దొరుకుతుందంట. అక్కడ సంపద కూడా అధికంగా ఉంటుంది. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా వ్యవసాయము చేయడానికి, వ్యాపారము చేయడానికి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి దేశము. అందుకనే అన్నీ లభించేటువంటి ప్రదేశాన్ని దేవుడు ఏమని చెప్పాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పాడు. దాని అర్థము అదే. అంతేగాని పాలు ప్రవహిస్తాయి, తేనెలు ప్రవహిస్తాయి అనే అర్థం కాదు. ఆ దేశము సంపద, సౌభాగ్యము, సమృద్ధితో నిండిందని దీని యొక్క అర్థం. అంతేకాని పాలు తేనెలు నిజంగానే ప్రవహిస్తాయని కాదు. అయితే మనము ఇప్పుడు మళ్ళా మొదటికి వద్దాం. ఈ 13వ సంఖ్యాకాండము 13వ అధ్యాయానికి కనుక మళ్ళా మనం వస్తే, ఇక్కడ దేవుడు ఎందుకు వారిని పంపించడం జరిగిందంటే, ఇక్కడ ఒక 2 కారణాలు చూస్తాం. మొదటగా ఫస్ట్, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఉంటారో వారు కూడా, అంటే దేవుడు చెప్పినది నిజమే అని తెలుసుకోవడానికి వారి కన్నులతోటి వారు ఆ దేశం యొక్క సంపదను, ఆ దేశంలో ఉన్నటువంటి పంటలు, కోటలు అవన్నీ కూడా చూసి తెలుసుకోవడానికి వారిని పంపించడం జరిగింది.
దేవుడికి ముందే తెలియదా ఆ దేశం మంచిదని? కానీ ఏ కారణం లేకుండా దేవుడు అలా పంపడు. కాబట్టి వారు చూసి నిర్ధారణ తెచ్చుకోవడానికి మరియు దేవుడి యొక్క వాగ్దానము నిజమే అని వారికి కూడా తెలియడానికి. రెండవది చూసుకున్నట్టయితే వారి యొక్క విశ్వాసమునకు పరీక్షను పెట్టాడు. అంటే ఏ విధంగా? వారు అప్పుడు ద్రాక్ష పండ్ల కాలం, ఎక్కువగా ద్రాక్ష పండ్లు, తర్వాత అంజూర పండ్లు, కొన్ని దానిమ్మ పండ్లు కూడా తీసుకొని వచ్చారు. అయితే పోయిన 12 మందిలో 10 మంది మాత్రము వారి యొక్క విశ్వాసాన్ని సడలిపోయారు. ఎందుకని? అక్కడి ప్రజలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? దేహదారుఢ్యంగా బలంగా ఉండేసరికి, నెఫీలీలాగా ఉండేసరికి వారిని చూసి ఆ 10 మంది భయపడ్డారు. కానీ ఒక యెహోషువ కాలేబులు మాత్రము ధైర్యముగా ఉన్నారు. ఈ విధంగా వారికి విశ్వాస పరీక్ష కోసము వారిని పంపడం జరిగింది. అయితే ఆ 10 మంది మాత్రము దేవుణ్ణి శక్తిని గ్రహించలేకపోయారు. ఒక యెహోషువ కాలేబులు మాత్రమే దేవుని యొక్క శక్తి మాతో ఉంటే మేము గెలుస్తాం అనే నమ్మకము వారికి ఉంది. ఇంకొకటి చూసుకున్నట్టయితే వారి యొక్క హృదయం, అంటే ఇశ్రాయేలీయుల యొక్క హృదయము బయటపడటానికి దేవుడు వారిని పంపించడం జరుగుతుంది. అయితే నిజంగా దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నారా లేదా భయపడుతున్నారా? దేవుడికి అర్థమయ్యే రీతిగా మరియు ఇశ్రాయేలు మోషేకు, అహరోనుకు, ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క విశ్వాసలేమిని, నమ్మకం లేకపోవడాన్ని బయటపడేలా చేస్తుంది. అయితే మనము ఈ విషయాల ద్వారా, ఈ 13వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వాగ్దానము చేస్తే అది ఖచ్చితమే, పొల్లైనను సున్నైనను తప్పిదము కాదు. ఇంకొకటి, అక్కడ ఉన్న పరిస్థితులను చూసి దేవుడు వాగ్దానం చేసినా కూడా అక్కడున్న పరిస్థితులు మనల్ని కలవరపెట్టొచ్చు. అంటే నీకున్నటువంటి సమస్యలు, దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా సమస్యలను చూచి నువ్వు భయపడుతూ ఉండొచ్చు. కానీ ఆ 10 మందిలాగా నువ్వు విశ్వాసము కోల్పోకుండా యెహోషువ కాలేబుల్లాగా విశ్వాసముతో జయించు. నీ యొక్క సమస్యను నువ్వు ఛేదిస్తావు. అప్పుడే నిజమైనటువంటి విశ్వాసము పరీక్షలో నీవు నెగ్గుతావు. అయితే వారిని గూఢాచారుల్లాగా పంపించడంలో ఇన్ని రకాలైనటువంటి సందర్భాలు దాగి ఉన్నాయి. వారి యొక్క విశ్వాసం పరీక్షించుటకు, వారి యొక్క హృదయ స్థితిని తెలుసుకున్నటకు. కాబట్టి మనము ఈరోజు మన పరిస్థితులు కూడా చాలా జాగ్రత్తగా, ఆత్మీయ మన జీవితానికి ఎలా ఉన్నాయో మీకు ఒక్కసారి ఉదాహరణ చెప్తాను. అప్పుడు ఆ కనాను దేశము వారికి, ఇశ్రాయేళ్ళకి ఏ విధంగా ఇచ్చాడో మనకు కూడా ఇప్పుడు ఆత్మీయ వాగ్దానాలు ఇచ్చాడు. అవేంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి పంట, సంపద, అవన్నీ ఎలాగో ఇక్కడ మనకు శాంతి, ఆత్మీయ ఆనందము, ఆత్మఫలములు, ఇవన్నీ మనకిచ్చాడు. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న సమాజంలో మనకిచ్చినటువంటి, ఇశ్రాయేలులకు అప్పుడు కనాను దేశంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు మన ఆత్మీయ వాగ్దానాలే. శాంతి, ఆత్మీయ ఆనందం, ఆత్మఫలములు. కానీ ఇవి మనం పొందాలంటే విశ్వాసముతో ముందడుగు వేయాలి. అయితే అప్పుడు వారికి పెట్టిన గూఢాచారి పరీక్షే ఇప్పుడు మన విశ్వాస పరీక్ష. 10 మంది గూఢాచారులు వాళ్ళు మనతో సాధ్యం కాదన్నారు. కానీ 2 యెహోషువ కాలేబులు మాత్రము దేవుడు మనతో ఉంటే గెలుస్తామన్నారు.
మన జీవితంలో కూడా పరిస్థితులు పెద్దవిగా అసాధ్యంగా కనిపించవచ్చు. ఉద్యోగము, ఆరోగ్యము, కుటుంబ సమస్యలు, వ్యసనాలు ఇవన్నీ రాక్షసుల్లా కనిపిస్తాయి. మన కళ్ళతో చూస్తే భయం వస్తుంది. కానీ విశ్వాసంతో చూస్తే దేవుని వాగ్దానం నెరవేరుతుంది. అయితే అప్పుడున్న వాళ్ళలో ఉన్నటువంటి భయము మరియు విశ్వాసానికి తేడా ఆ 10 మంది, ఈ 2 ఇశ్రాయేలీలు అప్పుడు భయముతో దేవుని వాక్కును తిరస్కరించారు. అప్పుడు తిరస్కరించారు కాబట్టి 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరగవలసి వచ్చింది. అదే విశ్వాసముతో నిలబడ్డ యెహోషువ, కాలేబులు మాత్రమే, అప్పుడున్న వాళ్ళిద్దరూ మాత్రమే వాగ్దాన దేశమునకు ప్రవేశించారు. చూడండి విశ్వాసం ఎంత గొప్పదో. వారిద్దరు మాత్రమే దేవుడి యొక్క శక్తిని వాళ్ళు గ్రహించారు. మిగతా వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారు? ఐగుప్తు దేశం నుంచి, బానిసల నుంచి వారిని విడిపించి, అరే బాబు మీకు ఒక మంచి సంపద ఉన్నటువంటి దేశమును మీకు ఇస్తారా బాబు, మీరు ఇక్కడ బానిసల్లా కాదు, మీరే అధికారులాగా, మీరే వ్యాపారస్తుల్లాగా మీరే జీవించవచ్చురా బాబు అని తీసుకొస్తా అంటే, అక్కడి నుంచి వచ్చినటువంటి వారు అరణ్యంలో దేవుని మీద ఎన్ని సనిగారో, ఎన్ని గునిగారో. అందువల్లనే వాళ్ళు 40 సంవత్సరాలు తిరగటం జరిగింది. ఎవరికైతే విశ్వాసంతో ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. భయంతో జీవిస్తే మనం ఆత్మీయ వాగ్దానాలను కోల్పోతాం. విశ్వాసముతో నిలబడ్డప్పుడు దేవుడు తన వాగ్దానాలను మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇప్పటికైనా మీరు నమ్మండి, దేవుడిచ్చిన వాగ్దానాలు నిజం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన దృష్టి సమస్యలపై కాక దేవుని శక్తిపై ఉండాలి. ఇప్పుడు అప్పుడు 10 మందిలాగా నెగటివ్ మాటలు ఎన్నో మాట్లాడుతుంటారు. మనం వాటిని పట్టించుకోవద్దు. మనం కాలేబు, ఆ 2 ఏదైతే వాక్యాన్ని పట్టుకొని దేవుణ్ణి పట్టుకున్నారో వారిద్దరికే జయం కలిగింది. కాబట్టి మీరు 10 మంది చెప్పే మిమ్మల్ని మాటలను మీరు పట్టించుకోవద్దు. మీరు దేవుని వాక్యానుసారం పోతున్నారా, అంతే వెళ్ళండి. ఎవరి గురించి పట్టించుకోవద్దు. చివరకు మీరు అలా పట్టించుకోకపోవటం వల్ల ఏదైతే వాక్యాన్ని, దేవుని శక్తిని మీరు గ్రహించి మీరు ముందుకు వెళ్తారో, యెహోషువ, కాలేబుల్లాగా మీరు కూడా లక్ష్యము చేరుకొని భయపడకుండా దేవుని యొక్క వాగ్దానంపై నిలబడితే మీకు నిత్యమైన ఆశీర్వాదాలు మనకు తప్పకుండా ఉంటాయి. ఈరోజు కనాను దేశము వాగ్దానంగా ఉంది. ప్రతి సవాలు ఒక పరీక్ష. మనం 10 మంది గూఢచారులుగా భయపడదామా, లేక యెహోషువ, కాలేబుల్లాగా దేవుని మీద విశ్వాసం పెడదామా అనేది ఒక్కసారి నీకు ఆలోచించుకొని ముందుకు అడిగి దేవుడి యొక్క నిత్య ఆశీర్వాదాలు నిన్ను, నీ కుటుంబంకు ఉండునుగాక. ఆమేన్.